నోటిఫికేషన్ సంగతి చూస్తే ఇండియన్ నేవీ నుంచి వచ్చిన నోటిఫికేషన్ షార్ట్ సర్వీసెస్ కమిషన్ నోటిఫికేషన్ ఇదండి. ఎస్, మరి ఈ నోటిఫికేషన్లో మొత్తం వేకెన్సీస్ వచ్చేసేసి 260 వేకెన్సీలు అనేవి ఉన్నాయండి. మరి ఈ నోటిఫికేషన్కి ఎవరు అప్లై చేసుకోవచ్చు అంటే ఎస్, పెళ్లి కాని అమ్మాయిలు మరియు అట్లాగే అబ్బాయిలు ఇద్దరు కూడా అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంది. మరి వీళ్ళకి కావాల్సిన ఏజ్ ఎలిజిబిలిటీ ఎంత ఉంది అంటే వీళ్ళు 2 జూలై 2001 నుంచి 1 జనవరి 2007 మధ్యలో పుట్టిన వాళ్ళు ఉండాలి. అంతకన్నా ముందు దాని తర్వాత పుట్టిన వాళ్ళు ఈ నోటిఫికేషన్కి అయితే ఎలిజిబుల్ కారండి. మరి దీంట్లో ఉన్న పోస్టుల యొక్క కేటగిరీస్ గమనిస్తే ఎగ్జిక్యూటివ్ పోస్టులు ఉంటాయండి, ఎడ్యుకేషనల్ రిలేటెడ్ పోస్టులు ఉంటాయండి, టెక్నికల్ రిలేటెడ్ పోస్టులు ఉంటాయండి. ఈ 3 రకాల పోస్టులు అనేవి ఉంటాయి. మరి ఈ 3 రకాల పోస్టులకు డిఫరెంట్ టైప్ ఆఫ్ క్వాలిఫికేషన్స్ అనేవి ఉన్నాయండి. పోస్టును బట్టి క్వాలిఫికేషన్ అనేది ఉంటుంది. సో ఓవరాల్గా ఈ 3 రకాల నోటిఫికేషన్లకు సంబంధించిన ఎలిజిబిలిటీలను గమనిస్తే ఇక్కడ ఎంఏ చేసిన వాళ్ళు అట్లాగే ఎంఎస్సి చేసిన వాళ్ళు కూడా ఎలిజిబుల్ ఉన్నారు. అట్లాగే బీటెక్, అట్లాగే ఎంబీఏ, అదేవిధంగా బీఎస్సీ లేదా బీకామ్, అదేవిధంగా డిప్లొమా ఇన్ లాజిస్టిక్స్ అండ్ సప్లై చైన్ చేసిన వాళ్ళకు కూడా అవకాశం అనేది ఉంది. సో ఇక్కడ ఉన్న కేటగిరీ పోస్టులను బట్టి ఎలిజిబిలిటీ క్రైటీరియా ఉంటుంది. సో ఎవరైతే ఎలిజిబుల్ ఉన్నారో, ఎవరైతే అప్లై చేసుకోవాలనుకుంటారో ఒకసారి మనకి ఇక్కడ చూపిస్తున్న అఫీషియల్ వెబ్సైట్ joinindiannavy.gov.in అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్తే కంప్లీట్ నోటిఫికేషన్ అనేది ఉంటుంది. అప్లికేషన్ అక్కడ చేసుకోవచ్చు. సో అక్కడ ఎన్ని పోస్టులకు మీరు ఎలిజిబుల్ ఉన్నారనేది ఒకసారి మీ ఎలిజిబిలిటీని బట్టి క్రాస్ చెక్ చేసుకొని అప్లై చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. అదేవిధంగా మరి దీనికి సంబంధించిన సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందంటే సెలక్షన్ ప్రాసెస్ ఫస్ట్ మీరు ఆన్లైన్లో అప్లై చేయాలి. అప్లై చేసిన వాళ్ళందరి నుంచి మీ యొక్క క్వాలిఫికేషన్కు సంబంధించిన దాని ప్రకారం, దాంట్లో ఉన్న మెరిట్ ప్రకారం షార్ట్ లిస్టును ఎంపిక చేస్తారు. ఈ షార్ట్ లిస్ట్లో ఎవరైతే సెలెక్ట్ అవుతారో వాళ్ళను ఎక్కడ పంపిస్తారంటే ఇంటర్వ్యూకి పంపిస్తారు. ఫస్ట్ మీరు ఆన్లైన్ చేయాలి. ఆన్లైన్ చేసిన తర్వాత మీ మెరిట్ని బట్టి షార్ట్ లిస్ట్ రెడీ అవుతుంది. ఈ షార్ట్ లిస్ట్లో ఉన్న వాళ్ళకు ఇంటర్వ్యూ అనేది ఉంటుంది. ఈ ఇంటర్వ్యూలో కూడా సెలెక్ట్ అయిన వాళ్ళకు మెడికల్ ఎగ్జామినేషన్కు పంపుతారు. ఈ మెడికల్ ఎగ్జామినేషన్లో పాస్ అయిన వాళ్ళను ఉద్యోగానికి ఫైనల్గా ఎంపిక చేయడం జరుగుతుంది. సో ఇక్కడ రిటర్న్ టెస్ట్ అనేది ఎట్లాంటిది లేదు. కేవలం మీ యొక్క క్వాలిఫికేషన్, మెరిట్, అట్లాగే ఇంటర్వ్యూ తర్వాత మెడికల్ టెస్ట్ అన్ని పాస్ అయిపోతే సరిపోతుందండి. మరి అప్లై చేసుకోవడానికి చివరి తేదీ ఏంటంటే 1/9/2025 అనేది మనకి ఇక్కడ చివరి తేదీకి ఇవ్వడం జరిగింది. ఎస్, ఇందాక చెప్పిన అఫీషియల్ వెబ్సైట్ని మనం ఫాలో చేయొచ్చు. ఇంకేదైనా డౌట్ ఉన్నా మన కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయొచ్చు. అట్లాగే ఇంకా ఏదైనా ఫర్దర్ ఇన్ఫర్మేషన్ కావాలంటే ఇక్కడ కనిపిస్తున్న నెంబర్స్ టీమ్ యూటర్న్కు మీరు కాల్ చేస్తే మీకు క్లియర్ ఇన్ఫర్మేషన్ అనేది అందడానికి అవకాశం అయితే ఉంటుంది. ఇట్లాంటి ముఖ్యమైన అప్డేట్స్ ఎల్లవెల్ల పొందాలంటే మన ఛానల్ని ఫాలో అవ్వండి.